బ్రేకింగ్ న్యూస్. ఏపీలో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. మద్యం దుకాణాల లైసెన్స్ జారీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాటి నుంచి 9వ తేదీ వరకు కూడా దరఖాస్తులు స్వీకరించబోతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాల ఏర్పాటు. ఈ నెల 11న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు జరిగింది. ఈ నెల జరగబోతోంది. ఇక 12 నుంచి కొత్త దుకాణాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇక 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ లైసెన్సులు కొనసాగుతాయి. దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలు, లైసెన్స్ ఫీజులు 50 లక్షల నుంచి 85 లక్షల వరకు కూడా ఉన్నాయి. ఇవాళ ఏపీలో వైన్ షాపులు తెరుచుకోబోతున్నాయి. మరిన్ని అప్డేట్స్ హుసేన్ అందిస్తారు. హుసేన్, కొత్త మద్యం పాలసీ పైన వైన్ షాప్ యజమానుల యొక్క అభిప్రాయం ఏంటి? సో ఈ రోజు నుంచి కూడా వైన్ షాపులు తెరుచుకోబోతున్న నేపథ్యం ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? ఎటు విధంగా ఆ పాలసీలో కొత్త రకంగా మెన్షన్ చేస్తున్నాయి గైడ్ లైన్స్? ఉందో దీన్ని ప్రభుత్వమే నడిపింది. ప్రభుత్వ దుకాణాలే ప్రతి ఊరికి సంబంధించినటువంటి గ్రామ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైన్ షాపులు ప్రభుత్వమే నిర్వహించి ఎక్కువ ధరకి అమ్మడంతో మద్యం నిషేధం తగ్గించడానికి, ఎవరైతే తాగేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గించేటువంటి క్రమంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం గత 5 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అయితే నిన్నటి రోజున అంటే నిన్న సెప్టెంబర్ 30 తేదీ కావడంతో ఆ యొక్క ప్రభుత్వ మద్యం పాలసీ విధానం నిన్నటితో పూర్తి అయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇవాళ కొత్త మద్యం పాలసీ విధానానికి సంబంధించినటువంటి దీనిపైనే ఇవాళ నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి ఎవరైనా మద్యం దుకాణానికి టెండర్ పాడాలి అంటే మాత్రం 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 9వ తేదీ తర్వాత 9వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. 11వ తేదీ లాటరీ పద్ధతిన లిఫ్ట్ చేసి ఎవరైతే లక్కీదారులు ఉన్నారో అతను 12వ తేదీ నుంచి అమ్మేలాగా ప్రభుత్వం ఇప్పటికే ఒక పాలసీ విధానాన్ని నిర్ణయించిన నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మనం ఇవాళ తాజాగా ఏపీ మొత్తం చూసుకున్నట్లయితే మద్యం షాపుల ఈ ప్రభుత్వం మద్యం పాలసీ నిన్నటితో పూర్తి కావడంతో ఇవాళ మూతపడినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం కోడుమూరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైన్ షాపు మూతపడినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైన్ షాపు ఉదయం నుంచి కూడా 10 గంటల నుంచి ప్రతిరోజు రాత్రి 8 గంటల వరకు నిర్వహించేటువంటి మద్యం షాపు నిన్నటితో పాలసీ పూర్తి కావడంతో పూర్తిగా మూతపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచే బారులు తీరి మొత్తం వెయిట్ చేసి ఆ మద్యం బాబులంతా వచ్చి తాగేందుకు వచ్చి వెయిట్ చేసినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా వైన్ షాప్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి ఈ షాపులన్నీ మూతపడడంతో మద్యం కోసం ఎదురు చూసినటువంటి మద్యం ప్రియులు మాత్రం పెద్ద ఎత్తున వెయిట్ చేస్తా ఉన్నారు. మొత్తం మద్యం పాలసీ రావడంతో ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది 99 రూపాయలకే క్వార్టర్ చీప్ లిక్కర్ వస్తుంది. అదేవిధంగా 140, 150 రూపాయలకే బీర్ అమ్మకాలు కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మందు బాబులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకే మంచి బ్రాండ్లు వస్తున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కల్తీ మందులతోనూ లేకపోతే జే బ్రాండ్స్ తో ఇబ్బంది పడ్డారనేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపించాయి. మనతో మాట్లాడడానికి కొంతమంది మద్యం ప్రియులు ఉన్నారు. సార్ చెప్పండి, గతానికి ఇప్పుడు ఈ రోజు వైన్ షాప్ మూతపడిన పరిస్థితి ఉంది. మద్యం పాలసీ పూర్తయింది. ఏంటి ఉదయం నుంచి ఇక్కడ వెయిటింగ్? సార్ ఒకటి చెప్తాంటారా, జగన్మోహన్ రెడ్డి ఉన్న మందు తాగి అందరూ చాలా మంది చనిపోయినారు. ఎంతమంది చనిపోతున్నారు అసలు అర్థమే అయితలేదు. ఆయన మద్యము కల్తీ మందు స్పిరిట్ కలుపుతున్నాడు. ఆ కలిపిన మద్యం గురించి భోజనం లేదు, ఏది లేదు, చేతులు ఉండకూడము ఏం చేయాలి మా పరిస్థితి. ఇప్పుడు మద్యం లేక తనకలాడుతున్నాం. మా డబ్బులు పెట్టి మేము అడుక్కోవాలా 90 అని. 90 కోసం మా చంద్రబాబు ఉన్నప్పుడు 90 ఇస్తుండే, మంచి మందు వస్తుండే. ఇప్పుడు ఈయన మందు ఏది 90కి డబ్బులు పెట్టుకొని ఇప్పుడు షాప్ కూడా 90 కలుస్తావా అని అడుక్కోవాలా. పోయినసారి అంటే నిన్నటి దాకా ఒక క్వార్టర్ ఎంత ధర ఉండేది, ఇప్పటి గురించి 99, అప్పుడు 130, ఇప్పుడు 99 రూపాయలకి 30 రూపాయలు తక్కువ చేసాడు మా బాబు చంద్రబాబు. ఆయన ఉన్నప్పుడు ప్రభుత్వంలో మొత్తం నీట్గా 90లు 80లు మంచి బ్రాండ్ కంపెనీ పెడుతుండే. ఈయన స్పిరిట్ కలిపి జనాలు ఇప్పటికే ఎంతమంది చచ్చిపోయారు. 10 ఏళ్ళైనా బతకల్లా అవుతాం మేము. ఇంకా చంద్రబాబు మంది ఆయన బతుకుతాం. ఆయన 12వ తారీఖు ఇస్తున్నాడు చాలు. ఆయన చంద్రబాబు కోసం మేము దేనికైనా సిద్ధమే. 5 ఏళ్ళు ఏ బ్రాండ్స్ తాగారు, ఇప్పుడు ఏ బ్రాండ్ రాబోతున్నాయి? అప్పుడు అన్ని కలితే ఏ బ్రాండ్ దొరకని పేర్లే దొరకవు. ఆ పేర్లు ఆంధ్ర గోల్డ్ అంట, బి గోల్డ్ అంట, ఆ గోల్డ్ ఈ గోల్డ్ యావేవో పేర్లు, కొత్త బ్రాండ్లు అవి. మా చంద్రబాబు ఉన్నప్పుడు IBMC వచ్చిన ఛాయస్ ఇవల్ల ఉండే. ఇప్పుడు ఏది ఆంధ్ర గోల్డ్, ఈ గోల్డ్, యావంటే ముసలోడంట, అవంట ఇవంట. ఏది కొత్తవి స్పిరిట్ కొంత తాగటం 12 గంటలు దిగిపోతుంది.
మళ్ళీ ఆకలి కాదు, మద్యం దిగిపోతుంది, మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఏది ఇది ఈ మద్యం? ఎన్నాళ్ళు ఇది? మాకి 12 రోజులే కదా, 12వ తారీఖు మా చంద్రబాబు చూస్తే ఇంకా 10 ఏళ్ళు బతుకుతాం. ఇప్పటికే ఇంకా చనిపోతున్నాం. అప్పుడు ఇంత లావు ఉంటే ఇప్పుడు కట్టెపుల్ల అయిపోయినా నేను. ఏం చేయాలి మళ్ళీ దీని పరిస్థితి? మనతో మాట్లాడడానికి మరి కొంతమంది వచ్చారు. చెప్పండి పెద్దయ్య, ఈ రోజు మద్యం షాపు మూతపడినటువంటి పరిస్థితి ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏంటి పరిస్థితి? ఈ రోజు దొరుకుతుందా మీకు? సార్ ఈ రోజు దొరకదు. ఏంటి ఎట్లున్నాయి ధరలు? అప్పటికి ఇప్పుడు ధరలు ఎక్కువనే. మందు అప్పుడు తక్కువనే, 180 రూపాయలు మందు కోటి దొరుకుతున్నాయి. 100 రూపాయలు వాటర్ ప్యాకెట్ గ్లాసులు అన్నీ వస్తున్నాయి. మాకు అవి ఊరు రావడం లేదు. ఇప్పుడు 150 రూపాయలు పెట్టాలి, కొనాలా, తాగాల, మళ్ళీ వాటర్ ప్యాకెట్ గ్లాసు తీసుకున్నాలా, అడుక్కున్నాలా, 4 రూపాయలు 5 రూపాయలు అడుక్కున్నామని. ఇది రావడం మాకేమి కాలు చేతులు గుంటారు. మాకేంటికి మందులు? మాకు ఆ మందు కలిసేది బాగున్నాడు. మందు వస్తే మేము బతాం, 2 నెలలు బతాం. అది అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు షాపులు ఓపెన్ ఉంటాయి అంటున్నారు? 10 నుండి 10. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు 10 నుండి 10. రాత్రి 10 గంటల పెడితే మళ్ళీ 10 గంటల వరకు, రాత్రి 10 వరకు ఉంటుంది. ఇప్పుడు ఏమి లేదు. తాగి పండుకున్నాను, పోలేకుండా పండుకున్నా, పని చేయలేము. గత 5 సంవత్సరాలు కల్తీ మందు తాగాము, స్పిరిట్ కలిసినటువంటి మందు తాగడంతో పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అని చెప్తున్నాం. మనతో మాట మరికొంటున్నాం. సార్ చెప్పండి, మద్యం పాలసీ ఎలా ఉంది? మద్యం అంటే జగన్మోహన్ రెడ్డి మందు చాలా విరక్తి, లోకల్ కంపెనీ మొత్తం బ్రాండ్. ఇంతకుముందు చంద్రబాబు 120 రూపాయలకే క్వార్టర్ ఇస్తుండే, ఎంజీ పెంచిన అన్ని మంచి మందు ఉండే. ఇప్పుడు అసలు మందులకు పేర్లే లేదు. ఆ బీర్ అంట ఏదా బొమ్మ అంట అదంట ఇదన్నా నాకు బీర్లు పెట్టినాడు, దరిద్రంగా ఉంది. కానీ జనాలు అయితే చాలా మంది తాగి దానికి బాన్స్ అయినారు. బాన్స్ అయ్యి ఆ మందు అంటే ఇంకా విరక్తి పుట్టింది. ఇప్పుడు చంద్రబాబు మంచి మంది ఇస్తున్నాడు. అప్పుడు లెక్కన ఎట్లా ఉంటే యథావిధిగా అదే పెడుతున్నట్టు. అట్లా పెట్టడం బెస్ట్. ఏదో జనాలన్నా 90 తాగైనా పోకుంటారు. ఇప్పుడు మళ్ళీ బాగాలేదని దాని పొద్దుముకులు దానికి బాన్స్ అవుతున్నారు. అటువంటి పరిస్థితి ఉంది. ఈ పాలన చాలా దరిద్రంగా ఉంది. అసలు ఇల్లులో ఉన్నటువంటి ఆడవాళ్ళు మద్యమే తాగకూడదు, మా భర్తలు మద్యం తాగమని అన్నాడు, పని చేస్తున్నాడు. అట్లన్నా పని చేసినావు, అట్లా పని చేయలే కదా. ఆయన దోసుకోవడానికి ఏదో డబ్బులు అంతా కల్తీ మందు పెట్టినాడు, లోకల్ మందు పెట్టి లోకల్ బ్రాండ్ తయారు చేసినాడు. జనాలు దానికి కానీ బాన్ చేసినాడు. నువ్వు మొత్తం అన్నా బంద్ చేస్తే బాగుంటుండే. నువ్వు బంద్ చేయడంలో మళ్ళీ ఇట్లా డబ్బులు గుంజడం, జనాలకు విరక్తి అంతా తెలియజేది. మొత్తానికైతే గబ్బు అది జగన్ పెట్టిన మందు. దాని నుంచి చాలా మంది నాశనం అయిపోయినారు. ఈ పాలసీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చంద్రబాబు అయితే వచ్చే ఫస్ట్ గతంలో ఎట్లా పెట్టినాడో అదే ప్రకారంగానే పెడుతున్నాడు. అది పెట్టడం మంచిదంట. ఇప్పుడు ఇంట్లో ఉందంటే ఎప్పటికైనా తీసుకుంటాం, తాగుతాము అవసరానికి. ఇక్కడ మందు దొరకలేదంటే దాన్ని ఎప్పుడు దొరుకుతుందో అన్నట్లుగా అప్పటికి ఒక కోట అయినా తాగుతారు. లేదంటే 90 దాకా ఇద్దరు కలిసి తాగి ఫ్రీగా ఉంటారు. అది మనోజ్, ఒకటైతే మద్యం పాలసీ, కొత్త మద్యం పాలసీ విధానాన్ని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మందు బాబులందరూ కూడా స్వాగతిస్తున్నారు. గత 5 ఏళ్లు కల్తీ మందుతో పాటు స్పిరిట్ కలిపినటువంటి మందు తాగి కనీసం తాగినటువంటి సాటిస్ఫాక్షన్ లేకపోగా ఆరోగ్యం కూడా చెడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆ మద్యం తాగిన తర్వాత కెక్కు తగ్గితే మాత్రం షివరింగ్ వచ్చేది, మళ్ళీ తాగి పడుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ అది కూడా అత్యధిక ధరలకు కొని నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఆర్థికంగాను, మరోవైపు ఆరోగ్యంగాను నష్టపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొత్త పాలసీ విధానం రావడం వల్ల చంద్రబాబు నాయుడు హయాంలో, అంటే గతంలో 2019 కంటే ముందు ఎలాంటి విధానం అయితే ఉందో అలాంటి పాలసీలు, అలాంటి మద్యం బ్రాండ్స్ రావడంతో ఆరోగ్యకరంగా ఉంటుంది, మాకు ఇక్కడ వచ్చేటువంటి బ్రాండ్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయని ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే హుసేన్, 12వ తేదీ వరకు కూడా ఈ అలర్ట్ అయ్యేటువంటి దుకాణాలకు సంబంధించి తెలుస్తుంది. ఆ రోజు దీనికి సంబంధించి పూర్తి ప్రక్రియ పూర్తవుతుంది, అలాట్మెంట్స్ అనేది. అప్పటి వరకు కూడా వైన్ షాప్ క్లోజ్ గానే ఉంటాయా? తప్పనిసరిగా మనోజ్, ఎందుకంటే మద్యం పాలసీ విధానము నిన్నటితో పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. సెప్టెంబర్ 30తో క్లోజ్ అయింది. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానము సెప్టెంబర్ 30 దాకా ప్రభుత్వ ఆధీనంలో నడిచినటువంటి దుకాణాలన్నీ కూడా మూతబడినటువంటి పరిస్థితి ఉంది. ఆబ్కారీ శాఖ కూడా మరి దాన్ని ఓపెన్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకవైపు ఉదయం 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. వైన్ షాప్ 10 గంటలకు తెరుస్తుంది, రాత్రి 8 గంటల వరకు ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే 9 గంటల నుంచే వెయిట్ చేస్తున్నారు. వైన్ షాప్ ఎప్పుడు తెరుస్తారా, మద్యం ఎప్పుడు తాగుదామనేటువంటి వచ్చినటువంటి ఇక్కడ మద్యం బాబులకు మాత్రము చుక్కెదురవుతుంది. ఒకవైపు నాలుక పెరుక్కుపోయేటువంటి పరిస్థితి ఉంది, తాగేందుకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఆ మద్యం దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ బెల్ట్ షాపులు కానీ లేకపోతే అవుట్ సైడ్ బ్లాక్ లో దొరికేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఇవాళ మాత్రం ఈ మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఆ మద్యం తాగేందుకు తహతహలాడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఎక్కడ ఒక కోటర్ కూడా దొరికినటువంటి, ఒక పెగ్గు కూడా దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ 10 రోజులకు గాను ఇవాళ నుంచి 9వ తేదీ వరకు నామినేషన్ల పర్వం ఉంది. అదే విధంగా 11వ తేదీ లాటరీ లిఫ్ట్ చేస్తే లక్కీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షాపులు కేటాయించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో 12వ తేదీ మాత్రమే ప్రభుత్వం మళ్ళీ ఈ వైన్ షాపులు ఓపెన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 10 రోజుల పాటు
ఈ 12 రోజుల పాటు తప్పనిసరిగా మద్యం బాబులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆల్టర్నేట్ గా ఇప్పుడున్నటువంటి స్టాక్ ఏదైతే ఓల్డ్ స్టాక్ ఉందో ఆ స్టాక్ మళ్ళీ అమ్ముకునేలాగా ప్రభుత్వం ఏమైనా జీవో తీసుకొస్తుందా లేకపోతే ఏమన్నా డిస్కషన్ చేస్తుందా అనేది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి అంశమే. ఎందుకంటే ప్రభుత్వం ఆ పాలసీ విధానం ఇంకా పూర్తి స్థాయిలో ఈ టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీ యొక్క సిస్టమ్ మార్చింది. అందులో భాగంగానే 99 రూపాయలకే కోటర్ కేటాయిస్తున్నారు, 150 రూపాయలకు బీర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్కువ ధరలకే వారి క్వాలిటీ ఉన్నటువంటి మద్యాన్ని మేము సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఒకవైపు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ నిన్నట్టు పూర్తి అయినటువంటి నేపథ్యంలో ఈ 12 రోజుల పాటు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం మద్యం బాబులు ఎదురు చూస్తున్నారు. ఆ చంద్రబాబు తీసుకుపోయేటువంటి నిర్ణయం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది మనోజ్. రైట్ హుసేన్. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో కొత్త రకమైనటువంటి మద్యం పాలసీ అమలు కాబోతోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆ మద్యం పాలసీని నిన్నటితో ముగియడంతో ఈ రోజు మొత్తం కూడా వైన్ షాపులకి సెలవు ప్రకటించేసింది. ఇక ఈ రోజు నుంచి నామినేషన్ల రూపంలో 9వ తేదీ వరకు కూడా నామినేషన్లు తీసుకుంటారు. అంటే ఎవరైతే వేయాలనుకుంటున్నారో వాటన్నిటికి సంబంధించి లాటరీ అమౌంట్ తీసుకుంటారు. 2 లక్షల రూపాయలుగా లాటరీ అమౌంట్ ని ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ఇక 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దానికి సంబంధించి పూర్తి ప్రక్రియను 11వ తేదీన లాటరీ తీసిన తర్వాత తిరిగి 12వ తేదీన ఈ యొక్క కొత్తగా వైన్ షాపులు కొత్త పాలసీ ప్రకారంగా అమలు కాబోతున్నాయి. ఆ రోజు నుంచి